హలో, ఈ సెషన్కు స్వాగతం. ఈరోజు 8051 మైక్రో కంట్రోలర్ను ఉపయోగించి సాధారణ ప్రోగ్రాంలను ఎలా నమోదు చేయాలో మనం ప్రదర్శించబోతున్నాం. ఒక ప్రోగ్రాం 8 బిట్ ఎడిషన్ ఆపరేట్ చేస్తుంది మరియు మరొక ప్రోగ్రాం 8 బిట్ సబ్ట్రాక్షన్ను ఆపరేట్ చేస్తుంది. లక్ష్యాలు: ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. 8 బిట్ ఆడిషన్ ఆపరేట్ చేయడానికి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయటం మరియు 8 బిట్ సబ్ట్రాక్షన్ ఆపరేట్ చేయడానికి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం. ఇప్పుడు ఎడిషన్ మరియు సబ్ట్రాక్షన్ నిర్వహించడానికి అవసరమైన టూల్స్, పరికరాలు మరియు మెటీరియల్స్ను చూద్దాం మరియు దానిని 8051 మైక్రో కంట్రోలర్కి కనెక్ట్ చేయండి. దీనికోసం మీ క్రింద టూల్స్ మరియు ఎక్విప్మెంట్స్ వంటివి అవసరం. అంటే 8051 మైక్రో కంట్రోలర్ ట్రైనర్ కిట్, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ మరియు కీబోర్డ్ 1. ఇప్పుడు మనం 2 8 బిట్ సంఖ్యల ఎడిషన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మైక్రో కంట్రోలర్ కిట్ పవర్ ఆన్ చేయండి. పవర్ బటన్కు నావిగేట్ చేసి స్విచ్ను ఆన్ చేయండి. ఇప్పుడు మైక్రో కంట్రోలర్ కోడ్ని రాయటం కోసం డెసిగ్నేటెడ్ పోర్ట్లోని మైక్రో కంట్రోలర్కి కీబోర్డ్ను బాహ్యంగా కనెక్ట్ చేయండి. ఇప్పుడు మనం మైక్రో కంట్రోలర్ కిట్లో ప్రోగ్రాం నమోదు చేయడం ప్రారంభిస్తాము. మనం కోడ్ను అసెంబ్లీ భాషలో రాస్తున్నందుకు కీబోర్డ్లో A క్లిక్ చేయండి. కొనసాగడానికి ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు మైక్రో కంట్రోలర్ కోసం ఆరిజిన్ ఇవ్వండి. ఇక్కడ 4200గా ఇస్తున్నాం. ఆరిజిన్ ప్రారంభ చిరునామా కిట్ బట్టి మారుతుంది. ప్రోగ్రాంలోకి ప్రవేశించడం ప్రారంభించండి. CLR B. ఇది రిజిస్టర్ Bని క్లియర్ చేసి దానిని 0కి సెట్ చేస్తుంది. కోడ్ నెక్స్ట్ లైన్ రాయడానికి డబుల్ ఎంటర్ చెయ్యండి. ఎంటర్. మూవ్ DPTR, #4500. మనం 4500 ఇమీడియట్ వాల్యూతో డేటా పాయింటర్ రిజిస్టర్ని కేటాయిస్తాం. ఈ అడ్రస్లో అవుట్పుట్ స్టోర్ చేయబడుతుంది. కోడ్ నెక్స్ట్ లైన్ రాయడానికి డబుల్ ఎంటర్ చెయ్యండి. ఎంటర్. మూవ్ A, #17. ఇది 8 బిట్ సంఖ్య 17ను అక్యుములేటర్ Aకి మూవ్ చేస్తుంది. కోడ్ నెక్స్ట్ లైన్ రాయడానికి డబుల్ ఎంటర్ చేయండి. ఎంటర్. ADD A, #12. ప్రస్తుతం అక్యుములేటర్లో ఉన్న విలువతో 8 బిట్ సంఖ్య 12ని కలుపుతోంది. కోడ్ నెక్స్ట్ లైన్ రాయడానికి డబుల్ ఎంటర్ చేయండి. ఎంటర్. JNC 420D. క్యారీ ఫ్లాగ్ని 0కి సెట్ చేస్తే ఈ అడ్రస్కి వెళ్ళండి లేదా తదుపరి అడ్రస్కి వెళ్ళండి. కోడ్ నెక్స్ట్ లైన్ రాయడానికి డబుల్ ఎంటర్ చెయ్యండి. ఎంటర్. INC B. ఇది క్యారీ ఫ్లాగ్ సెట్ చేసినప్పుడు రిజిస్టర్ Bని 1కి ఇంక్రిమెంట్ చేస్తుంది. కోడ్ నెక్స్ట్ లైన్ రాయడానికి డబుల్ ఎంటర్ చెయ్యండి. ఎంటర్. మూవ్ X @DPTR, A. A రిజిస్టర్ కౌంటర్ను ఎక్స్టర్నల్ మెమరీ అడ్రస్కి తరలిస్తుంది. కోడ్ నెక్స్ట్ లైన్ రాయడానికి డబుల్ ఎంటర్ చెయ్యండి. ఎంటర్. మూవ్ A, B. B రిజిస్టర్ కంటెంట్ను A రిజిస్టర్కి తరలిస్తుంది. కోడ్ నెక్స్ట్ లైన్ రాయడానికి డబుల్ ఎంటర్ చెయ్యండి. ఎంటర్. INC DPTR. DPTR రిజిస్టర్ను 1 ద్వారా పెంచండి. కోడ్ నెక్స్ట్ లైన్ రాయడానికి డబుల్ ఎంటర్ చెయ్యండి. ఎంటర్. మూవ్ X @DPTR, A. A రిజిస్టర్ కంటెంట్ను బాహ్య మెమరీ అడ్రస్కి తరలిస్తుంది. కోడ్ నెక్స్ట్ లైన్ రాయడానికి డబుల్ ఎంటర్ చెయ్యండి. ఎంటర్. SJMP. స్క్రీన్పై ప్రదర్శించబడే అదే అడ్రస్ని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు కోడ్ నుండి ఎగ్జిట్ చేయడానికి .enter టైప్ చేయండి. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ముందు కోడ్ని వెరిఫై చేయాలి. దానికోసం U క్లిక్ చేసి ఎంటర్ చేయండి. ఇప్పుడు స్క్రీన్లో అది ఆరిజిన్ని డిస్ప్లే చేస్తుంది. కోడ్ స్టార్టింగ్ అడ్రస్ అంటే 4200 ఇచ్చి ఎంటర్పై క్లిక్ చేయండి. ప్రతి లైన్ని చెక్ చేసి నెక్స్ట్ లైన్ని చెక్ చేయడానికి ఎంటర్ క్లిక్ చేయండి. మీరు వెరిఫై చేసిన తర్వాత మీరు ఎగ్జిట్ చేయడానికి .enter క్లిక్ చేయండి. ప్రోగ్రాం ఎగ్జిక్యూట్ చేయడం కోసం గో స్టార్టింగ్ అడ్రస్ అంటే 4200 ఎంటర్ చేయండి మరియు ఎంటర్పై క్లిక్ చేయండి. డిస్ప్లే ఎగ్జిక్యూటింగ్ చూపిస్తుంది. ఇప్పుడు రీసెట్ బటన్పై క్లిక్ చేయండి. అవుట్పుట్ డిస్ప్లే చేయడం కోసం మనము దానిలో విలువను స్టోర్ చేసినందుకు SP మరియు డేటా పాయింటర్ అడ్రస్ని ఎంటర్ చేయండి.
ఇక్కడ అది 4500 మరియు ఎంటర్ క్లిక్ చేయండి. 17 మరియు 12 అనే 2 నెంబర్ల ఎడిషన్ 29గా చూపబడుతోంది. క్యారీని వీక్షించడానికి ఎంటర్ కీని నొక్కండి. 00 అనేది చూపబడిన క్యారీ. ఇప్పుడు మనం 2 8-బిట్ సంఖ్యల సబ్స్ట్రాక్షన్ని పరిశీలిద్దాం. ఇప్పుడు మనం మైక్రోకంట్రోలర్ కిట్లో ప్రోగ్రామ్ని ఎంటర్ చేయడం ప్రారంభిస్తాము. మనం అసెంబ్లీ లాంగ్వేజ్లో కోడ్ను రాస్తున్నందుకు కీబోర్డ్లో A క్లిక్ చేయండి. కొనసాగడానికి ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు మైక్రోకంట్రోలర్ కోసం ఆరిజిన్ ఇవ్వండి. ఇక్కడ మనము దానిని 4200గా ఇస్తున్నాము. ఆరిజిన్ స్టార్టింగ్ అడ్రస్ కిట్ను బట్టి మారుతుంది. ప్రోగ్రాంలోకి ఎంటర్ అవ్వటం ప్రారంభించండి. మూవ్ R0, #00. రిజిస్టర్ R0ని 0తో ప్రారంభించండి. కోడ్ నెక్స్ట్ లైన్ రాయడానికి డబుల్ ఎంటర్ చేయండి. ఎంటర్ మూవ్ A, #25. ఇది 8-బిట్ నెంబర్ 25ని అక్యుములేట్ Aకి మూవ్ చేస్తుంది. ఎంటర్ SUBB A, #12. ప్రస్తుతం అక్యుములేటర్లో ఉన్న విలువతో 8-బిట్ సంఖ్య 12ను సబ్స్ట్రాక్టింగ్ చేయండి. ఎంటర్ మూవ్ DPTR, #4500. మనము 4500 ఇమీడియట్ వాల్యూతో డేటా పాయింటర్ రిజిస్టర్ను కేటాయిస్తున్నాము. ఈ అడ్రస్లో అవుట్పుట్ స్టోర్ చేయబడుతుంది. కోడ్ నెక్స్ట్ లైన్ రాయడానికి డబుల్ ఎంటర్ చేయండి. ఎంటర్ JNC 420F. నో క్యారీ, బారో లేకపోతే ఈ అడ్రస్కి వెళ్ళండి లేదా నెక్స్ట్ అడ్రస్కి వెళ్ళండి. ఎంటర్ CPLA. ఏలోని అన్ని బిట్లను విలోమం చేస్తూ అక్యుములేటర్ను పూర్తి చేయండి. ఈ ఆపరేషన్ ప్రతి బిట్ను 1 నుండి 0కి మరియు 0 నుండి 1కి మారుస్తుంది. ఎంటర్ ADD A, #01. ఇది ఇమ్మీడియట్ వాల్యూ 01ని అక్యుములేటర్ Aకి జోడిస్తుంది. ఎంటర్ INC R0. ఇది క్యారీ ఫ్లాగ్ సెట్ చేయబడినప్పుడు రిజిస్టర్ ROని 1కి పెంచుతుంది. ఎంటర్ MOVX @DPTR, A. ఏ రిజిస్టర్ కంటెంట్ను ఎక్స్టర్నల్ మెమరీ అడ్రస్కి మూవ్ చేస్తుంది. ఎంటర్ INC DPTR. DPTR రిజిస్టర్ను 1 ద్వారా పెంచండి. ఎంటర్ మూవ్ A, RO. RO రిజిస్టర్ కంటెంట్ను ఏ రిజిస్టర్లోకి మూవ్ చేస్తుంది. ఎంటర్ మూవ్ X @DPTR, A. ఏ రిజిస్టర్లోని విషయాలను ఎక్స్టర్నల్ మెమరీ అడ్రస్కి మూవ్ చేస్తుంది. ఎంటర్ SJMP. స్క్రీన్పై ప్రదర్శించబడే అదే అడ్రస్ని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇప్పుడు టైప్ చేయండి. కోడ్ని ఎగ్జిట్ చేయడానికి డాట్ ఎంటర్ చేయండి. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ముందు కోడ్ని వెరిఫై చేయాలి. దానికోసం U క్లిక్ చేసి ఎంటర్ చేయండి. ఇప్పుడు స్క్రీన్లో అది ఆర్జిన్ని ప్రదర్శిస్తుంది. కోడ్ యొక్క స్టార్టింగ్ అడ్రస్ అంటే 4200 ఇచ్చి ఎంటర్ క్లిక్ చేయండి. ప్రతి లైన్ను తనిఖీ చేసి తదుపరి లైన్ను తనిఖీ చేయడానికి ఎంటర్ క్లిక్ చేయండి. మీరు వెరిఫై చేసిన తర్వాత ఇప్పుడు ఎగ్జిట్ డేటా ఎంటర్ క్లిక్ చేయండి. ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం గో స్టార్టింగ్ అడ్రస్ అంటే 4200 ఎంటర్ చేయండి మరియు ఎంటర్ క్లిక్ చేయండి. డిస్ప్లే ఎగ్జిక్యూటింగ్ని చూపిస్తుంది. ఇప్పుడు రీసెట్ బటన్పై క్లిక్ చేయండి. డిస్ప్లేయింగ్ అవుట్పుట్ కోసం మనము దానిలో విలువను స్టోర్ చేసినందుకు SP మరియు డేటా పాయింటర్ అడ్రస్ని ఎంటర్ చేయండి. ఇక్కడ అది 4500 మరియు ఎంటర్ క్లిక్ చేయండి. 25 మరియు 12 అనే 2 సంఖ్యల సబ్స్ట్రాక్షన్ 13గా ప్రదర్శించబడుతోంది. బారోని చూడడానికి ఎంటర్ కీని నొక్కండి. 00 చూపబడిన బారో. ఇప్పుడు నెంబర్ మార్చడానికి రీసెట్పై క్లిక్ చేయండి. SP 4200 అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. అడ్రస్ ప్రకారం 25ని 12తో మరియు 12ని 25తో భర్తీ చేయండి. ఇప్పుడు టైప్ చేయండి. ప్రోగ్రామ్ను ఎగ్జిట్ చేయడానికి డాట్ ఎంటర్ చేయండి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటింగ్ కోసం గో స్టార్టింగ్ అడ్రస్ అంటే 4200 ఎంటర్ చేయండి మరియు ఎంటర్ మీద క్లిక్ చేయండి.
డిస్ప్లే ఎగ్జిక్యూటింగ్ని చూపిస్తుంది. ఇప్పుడు రీసెట్ బటన్పై క్లిక్ చేయండి. డిస్ప్లేయింగ్ అవుట్పుట్ కోసం మేము దానిలో విలువను స్టోర్ చేసినందుకు ఎస్పీ మరియు డేటా పాయింటర్ అడ్రస్ని ఎంటర్ చేయండి. ఇక్కడ అది 4500 మరియు ఎంటర్ క్లిక్ చేయండి. 25 మరియు 12 అనే 2 సంఖ్యల సబ్స్ట్రాక్షన్ 13గా ప్రదర్శించబడుతోంది. బారోని చూడడానికి ఎంటర్ కీని నొక్కండి. 01 అనేది చూపబడిన బారో. ఇది మనల్ని ఈ సెషన్ ముగింపుకు తీసుకువస్తుంది. ఈ సెషన్లో మనం వీటిని నేర్చుకున్నాం. 8-బిట్ ఎడిషన్ ఆపరేట్ చేయడానికి ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేయడం, 8-బిట్ సబ్స్ట్రాక్షన్ ఆపరేట్ చేయడానికి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం. చూసినందుకు ధన్యవాదాలు. తదుపరి సెషన్లో మళ్ళీ కలుద్దామా మరి?